నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. మణికంఠుని దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరుల్లో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్పమాల ధరించి దర్శించుకుంటారు. 41 రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసలు మాలలు ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితం గడపడం అలవడుతుంది.